బాబాయ్ 1/2 చాయ్. ఇస్తాను గాని నిన్న మీ అక్కోర్ అబ్బాయికి నెత్తి కట్టు చూశాను. ఏమైందిరా సూరిబాబు? అదే స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడాడని నెత్తి గోడకేసి కొట్టేసాడు సారం. ఇంగ్లీష్ మాట్లాడలేదని కొట్టి సందర్భాలు చూశాను గాని మాట్లాడితే కొట్టడం ఫస్ట్ టైం చూస్తున్నాను రా. ఇంతకు ఏం మాట్లాడాడో? నైట్ నెట్ఫ్లిక్స్ లో రానా నాయుడు చూసి టీచర్ని ఏదో అన్నాడంట్లే. అనుకున్నాను ఆడికి వచ్చిన ఇంగ్లీష్ బూతులు అయి ఉంటాయని. డైలీ స్కూల్కి వెళ్తే తెలుస్తుంది చదువు ఏంటి సంస్కారం ఏంటని. బుడబొక్కలోడికి ఆడుకునేవాడు తోడైనట్టు నీకు కూడా తిరిగితే ఇలాగే ఉంటది మరి. ఏముందలే బాబాయ్, ఏదన్నా ఈ సంవత్సరమే. తర్వాత స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ మన చేతికి దొరకరు. ఏం పాపం నీలాగా చదువులు మానేసి 1/2 సాయిల్ కోసం తిరుగుతారా? సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కొన్ని మార్పులు చేయబోతుందంట. దానిలో భాగంగా బయోమెట్రిక్, నీకు ఇంగ్లీష్ అర్థం కాదు కదా, ఏలుముద్ర సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ఒకప్పుడు సొంతంగా సంతకం చేయాలని చదువు చెప్పేవాళ్ళు, ఇప్పుడు సంతకం మానేసి ఏలు ముద్రలు ఏమంటున్నారు అనమాట. పెద్ద సమస్య వచ్చి పడిందే. పూర్తిగా ఏనవా, మా ఊళ్ళో చాలా మంది స్కూల్ కి పంగనామాలు పెట్టి ఎగ్గొడుతున్నారని ఫింగర్ ప్రింట్ యాక్సెస్ పెడతారంట. నెక్స్ట్ ఇయర్ నుంచి 75% అటెండెన్స్ ఉంటేనే హాల్ టికెట్, లేదంటే బ్రతుకు బస్ టికెట్. అంతేగా, మొత్తం అందరిని స్కూల్ కి రప్పించాలని గవర్నమెంట్ పెద్ద స్కెచ్ చేసింది అనమాట. మన దగ్గర చదివి పాస్ అయ్యే వాళ్ళ కంటే చూసి పాస్ అయ్యే వాళ్ళు ఎక్కువ బాబాయ్. ఎలక్షన్లో వేసే ఇంకినే బొప్పాయి పాలతో చెరిపేసేంత తెలివితేటలున్న మన వాళ్ళకి ఫింగర్ ప్రింట్స్ లెక్క. అంతేగా, కాబట్టి కొత్త సిస్టమ్ లో కూడా బొక్కలు ఎతికి యూట్యూబ్ లో పాడ్కాస్ట్ చేస్తారు చూడు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్.